అత్తమ్మ మామయ్య బాగున్నారా? చిన్ని అవ్వ ఇదేమన్నా సత్రం అనుకుంటారా? ఉన్నోడచ్చుడే లేనోడచ్చుడే. ఏంటి రోహిణి, మనసు బాగాలేదా? మరిదితో మంచిగా ఉంటానవా లేదా? ఒకప్పుడు మా ఆయన మంచిగా చూసుకోలేదక్క, ఇప్పుడు బంగారం లెక్క చూసుకుంటాడు. అయినా నా కోపం గందుకు కాదే, అగో పెద్దోడచ్చిండు చూస్తానవా అని. దా ప్రసన్న కూసో, వాళ్ళని చాయ్ పెట్టమంట. వాళ్ళెందుకు పెట్టుడు అత్తమ్మ? నా ఇంట్లో నాకేం కొత్త, నేను వెళ్ళి వెట్టుకొస్తా, కూర్చో. అరే అన్నయ్య వదిన ఆగి, వాని మీద నీకు ఎందుకు పానం కొట్టుకుంటాందే? వానికి ఆస్తి లేదు పాస్తి లేదు, అయినా మనల్ని ఒక పూట భోజనానికి కూడా పిలిచిండా? అదే చిన్నోని ప్రేమగా చూస్తే మనకు కట్నాలు కానుకలు పెడతాడే. ఏం మాట్లాడతానవే నువ్వు? తెలివి ఉన్నదా? ఆయనకున్నన్ని రోజులు పోయినావు తిన్నావు, ఇప్పుడేమో ఎత్తెత్తానవా? ఆస్తి లేదంటాను. ఆస్తి ఎవరి కోసం ఇచ్చిండే? మన తమ్ముని కోసమే ఇచ్చిండు. వాడు బాగుపడతాడు, పైకి వస్తాడు అని. అన్న వదిన నేను బాధ పెట్టిన అనుకో మంచిగా ఉండదు. వాళ్ళు పోయేదాకా నోరు మూసుకొని ఉండు. ఏంటి వదిన ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన వదిన. చిన్న వదిన అన్నట్టు లేని దాని మీద నీకెందుకు వదిన ప్రేమ? నువ్వు కూడా అట్లనే కూడా. చిన్నన్నయ్య టీ తీసుకో. పట్టు. బావ ఛాయ్ తాగడు వదిన. బావ ఒకసారి లోపల రా. అమ్మా నువ్వైతే ఛాయ్ తీసుకో. ఏమైంది? ఆస్తి రాత్తనే మీ తమ్మునికి పిల్లనిస్తారంటే ఉన్న ఆస్తి అంతా రాసినాం. ఆస్తి పోయినా మంచిదే, ప్రేమలు ఉంటాయి అనుకుంటే మీ చెల్లె చూసినావు నేను ఎంత చిన్న చూపు చూస్తుందో. ఇయ్యాల రేపు మనుషులు ప్రేమకు ఆప్యాయతలకు విలువిస్తలేరు బావ, డబ్బుకే విలువిస్తాను. ఏం మాట్లాడతారు నువ్వు? మా చెల్లెల్సి ఉంటుంది కాదు అంటే నేను అబద్ధం ఆడుతానా? ఈ విషయంలో రోజు ఇంటికాడ నాతో గొడవ పెట్టుకుంటాను. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏం మాట్లాడుతున్నావే? అన్నయ్య ఆగ, నేను రోహిణి ఇటు రావే, కూర్చో. అన్నయ్య చూసినావా, నువ్వు చేయబట్టి భార్య భర్తలు ఇద్దరు కొట్టుకునే వరకు వచ్చింది. మీ ఆయనతో గింతంత గొడవ అయ్యేసరికి విల్లవిల్లది అన్నలా అన్నావు. ఇప్పుడు మంచిగా ఉండడం సంబరపడతాను. నీ వల్ల అన్నవది నా కొట్టుకొని విడిపోతే మంచిదేనానే? అది చిన్నదేనే, దాన్ని ఏమంటారా సపరేకుండా? అయినా నువ్వు కూడా ఏందనే చిన్నది చిన్నది అంటాను. ఆ చిన్నది ఎంత పెద్ద గొడవ ఉట్టించిందో చూసినావా? దానికి డబ్బున్నోళ్ళే కావాలంట, లేనోళ్ళు అద్దంట. ప్రేమలో ఆప్యాయతలు ఇవేం అవసరం లేదట. అయినా నువ్వు కూడా ఏంది ఆస్తి ఆస్తి అంటాను. ఆ ఆస్తి అన్నయ్య అద్దనుకొని తమ్మునికి ఇత్తే వచ్చింది కదా. నువ్వు కూడా మీ ఆయన బంగారం లెక్క చూసుకుంటాను అంటాను. మరి ఆ బంగారం లెక్క చూసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? అన్నయ్య వదిన బంగారం అంత అమ్మి 5 లక్షలు మీ ఆయనకి ఇస్తే నిన్ను బంగారం లెక్క చూసుకుంటాడు. చీ, నీలాంటి దానికి తోడబుట్టినందుకు నా మీద నాకే అసహ్యం పుడతాను. అక్క నేను ఎంత పెద్ద తప్పు చేసిన అక్క. లేరా ఇట్లా కూర్చో. డబ్బు ఉంటేనే అన్నున్నే అనుకున్న వదిన, కానీ కావాల్సింది డబ్బు కాదు, ప్రేమలు ఆప్యాయతలు. నన్ను క్షమించు వదిన. ఊరుకోరా, నువ్వు మారిన, నాకు కావాల్సింది అంతే.